హాయ్ ఎవ్రీవన్. ఫిబ్రవరి మంత్ 2025 కరెంట్ అఫైర్స్లో పాస్డ్ అవే కేటగిరీ నుండి గ్రెగోరీ కర్టిస్ బెల్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాస్డ్ అవే కేటగిరీలో ముఖ్యంగా 3 పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. పాయింట్ 1 ఈజ్ పర్సన్ నేమ్, పాయింట్ 2 వచ్చేసి పర్సన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, పాయింట్ 3 వచ్చేసి పర్సన్ స్పెషాలిటీ. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి డీటెయిల్గా చూద్దాం. పాయింట్ 1 వచ్చేసి పర్సన్ నేమ్. ఇక్కడ పర్సన్ నేమ్ వచ్చేసి గ్రెగోరీ కర్టిస్ బెల్. ఇలాంటి ఫస్ట్ టైం చూస్తున్న నేమ్స్ లాంగ్లో గుర్తుండవు కాబట్టి వీలైతే షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లైక్ జీసీబీ. అట్ ది సేమ్ టైం ఫుల్ నేమ్ని స్పెల్లింగ్స్తో సహా చదవడం వల్ల లాంగ్ టైంలో గుర్తు ఉంటుంది. లైక్ ఇక్కడ జీ ఫర్ గ్రెగోరీ, GREGORY గ్రెగోరీ, సి ఫర్ కర్టిస్, CURTIS కర్టిస్, బి ఫర్ బెల్, BELL. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల లాంగ్ టైంలో గుర్తుంటుంది. ఈయన్ని సింపుల్గా గ్రెగ్ బెల్ అని కూడా అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ పిక్చర్ గ్రెగోరీ కర్టిస్ బెల్ గారు యంగేజ్లో ఉన్నప్పుడు తీసిన పిక్చర్. ఈ పిక్చర్ వచ్చేసి ఆయన ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు తీసిన పిక్చర్. నెక్స్ట్ పాయింట్ 2 వచ్చేసి పర్సన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. గ్రెగోరీ కర్టిస్ బెల్ గారు వచ్చేసి యుఎస్ఏలోని ఇండియానా స్టేట్కి చెందినవారు. ఇక్కడ ఇండియానా స్టేట్ అనేది మ్యాప్లో ఎక్కడ ఉంటుందో పాత్ వైజ్ చూద్దాం. ఇండియానా స్టేట్ వచ్చేసి నార్త్ అమెరికన్ కాంటినెంట్లోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రీలో ఇండియానా అనేది ఒక స్టేటు. ఇది మ్యాప్ పాయింట్లో ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేద్దాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ యూఎస్ఏ అనే ఒక కంట్రీ వచ్చింది కాబట్టి కంట్రీకి కూడా సేమ్ పాత్ ఐడెంటిఫై చేద్దాం. యుఎస్ఏ వచ్చేసి నార్త్ అమెరికన్ కాంటినెంట్లో యుఎస్ఏ అనే ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ DC అండ్ కరెన్సీ వచ్చేసి యునైటెడ్ స్టేట్ డాలర్. అట్ ది సేమ్ టైం కరెన్సీ కోడ్ కూడా యూఎస్డి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం ప్రతి ఎగ్జామ్లో కంట్రీ నేము, కంట్రీ క్యాపిటల్ అండ్ కంట్రీ కరెన్సీ వరకు అడుగుతున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో కంట్రీ బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్ అండ్ కరెన్సీ కోడ్ ఏంటి అని అడిగే అవకాశం ఉంటుందని ప్యారలల్గా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ యుఎస్ఏ కంట్రీ వచ్చేసి అండ్ ఇండియానా స్టేట్ యుఎస్ఏ కంట్రీ మ్యాప్లో ఎక్కడ ఉంటుంది అనేది ఐడెంటిఫై చేద్దాం. యుఎస్ఏ వచ్చేసి నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఇది నార్త్ అమెరికన్ కాంటినెంట్. ఈ నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఈ మిడిల్ పోర్షన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లైక్ యుఎస్ఏ. దీన్ని సపరేట్ మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ సపరేట్ యుఎస్ఏ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యుఎస్ఏ మ్యాప్లో ఇక్కడ రెడ్ కలర్ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ వచ్చేసి ఇండియానా స్టేట్ అనమాట. అట్ ది సేమ్ టైం ఈ యుఎస్ఏ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇక్కడ వర్జీనియాకి మేరీల్యాండ్కి ఇంటర్సెక్షన్ పాయింట్లో వాషింగ్టన్ DC క్యాపిటల్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సన్ స్పెషాలిటీ. గ్రెగోరీ కర్టిస్ బెల్ గారి స్పెషాలిటీ వచ్చేసి ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అథ్లెటిక్స్ అనమాట. ఇక్కడ ఓల్డెస్ట్ లివింగ్ అన్నాం కాబట్టి ఈయన ఏ ఏజ్లో చనిపోయారు అనేది కూడా ఇంపార్టెంటే. ఈయన 94 ఇయర్స్లో చనిపోయారు. ఈ 94 ఇయర్స్ని వచ్చేసి 90+4 ఇయర్స్ లాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా సెంచరీకి దగ్గరగా వచ్చారు కాబట్టి 100 - 6 = 94 ఇయర్స్ అలా అయినా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కదా, ఈయన ఏ ఇయర్లో జరిగినటువంటి ఏ సిటీలో జరిగిన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యారనేది కూడా ఇంపార్టెంటే. ఈయన 1956 మెల్బర్న్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని విన్ అయ్యారు. ఈ మెల్బర్న్ సిటీ వచ్చేసి ఓషియానియా అంటే ఆస్ట్రేలియా. ఓషియానియా = ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా కంటినెంట్ని ఓషియానియా అని కూడా పిలుస్తారు. కొంతమంది ఓషియానా అని పిలుస్తారు, ఓషినియా అని పిలుస్తారు, ఓషియానియా అని కూడా పిలుస్తారు. ఓషియానియా కాంటినెంట్లోని ఆస్ట్రేలియా కంట్రీలో విక్టోరియా స్టేట్ అనేది ఉంటుంది. ఆ విక్టోరియా స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మెల్బర్న్ అనమాట. ఇది కూడా మ్యాప్లో ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ ఆస్ట్రేలియా కంట్రీ కూడా వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియా కంట్రీ కూడా మ్యాప్ పాయింట్లో పాత్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం.
ఓషియానియా కాంటినెంట్లో ఆస్ట్రేలియా అనేది ఒక కంట్రీ. ఆస్ట్రేలియా కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెరా. ఆస్ట్రేలియా కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్, కరెన్సీ కోడ్ వచ్చేసి AUD. ఇక్కడ ఆస్ట్రేలియాని బోత్ కంట్రీ అండ్ క్యాపిటల్గా కూడా ట్రీట్ చేస్తాం. ద ఓన్లీ వన్ కంట్రీ విచ్ కెన్ బి బోత్ ట్రీటెడ్ యాజ్ ఏ కంట్రీ యాజ్ వెల్ యాజ్ కాంటినెంట్ ఈజ్ ఆస్ట్రేలియా. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ సిటీని అండ్ ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీని మ్యాప్లో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. దిస్ వన్ ఈజ్ ఓషియానియా కాంటినెంట్. ఓషియానియా ఈ యాష్ కలర్ పోర్షన్ టోటల్గా ఈ ఆస్ట్రేలియా అండ్ ఇక్కడ ఐలాండ్స్ కాంబినేషన్ మొత్తం కలిపి ఓషియానియా కాంటినెంట్. ఓషియానియా కాంటినెంట్లో ఈ పోర్షన్ వచ్చేసి ఆస్ట్రేలియా కంట్రీ. ఇక్కడ సపరేట్గా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా కంట్రీ పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఆస్ట్రేలియా కంట్రీ. ఆస్ట్రేలియా కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి క్యాన్బెరా. ఇక్కడ న్యూ సౌత్ వేల్స్లోని ఒక చిన్న సిటీ. అండ్ ఇక్కడ మెల్బర్న్ సిటీ వచ్చేసి ఇక్కడ విక్టోరియా స్టేట్ ఉంది కదా, విక్టోరియా స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మెల్బర్న్ అనమాట. లైక్ ఈ ఆస్ట్రేలియా మొత్తాన్ని ఇండియా లాగా తీసుకుంటే ఈ విక్టోరియాని తెలంగాణ లాగా విక్టోరియాని వచ్చేసి తెలంగాణ స్టేట్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ యొక్క క్యాపిటల్ హైదరాబాద్ ఎలానో ఇలా విక్టోరియా స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మెల్బర్న్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పాస్డ్ అవే కేటగిరీ. అట్ ది సేమ్ టైమ్ సమ్ అడిషనల్ స్పోర్ట్స్. ఇక్కడ ఒలింపిక్ గేమ్స్ వచ్చింది కాబట్టి, ఇక్కడ ఒలింపిక్ గేమ్స్ న్యూస్లో ఉంది కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీ నుండి ఒలింపిక్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్గా ఒలింపిక్స్ గేమ్స్ అనేవి 4 కేటగిరీస్లో జరుగుతాయి. ఒకటి సమ్మర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్, సెకండ్ వింటర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్, నెక్స్ట్ పారాలింపిక్ గేమ్స్ థర్డ్ కేటగిరీ, నెక్స్ట్ యూత్ ఒలింపిక్ గేమ్స్. బోత్ పారాలింపిక్ గేమ్స్ వచ్చేసి బోత్ సమ్మర్ అండ్ వింటర్లో కూడా జరుగుతాయి. యూత్ ఒలింపిక్ గేమ్స్ కూడా బోత్ సమ్మర్ అండ్ వింటర్లో కూడా జరుగుతాయి. రీసెంట్గా వచ్చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ అండ్ పారాలింపిక్ గేమ్స్ రెండు కలిపి ఒకే సిటీ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. అవి చూసినట్లయితే ఇలా ఎవ్రీ 4 ఇయర్స్కి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి కదా, 2020, 2024, 2028. ఈ 4 ఇయర్స్ గ్యాప్లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అలాగే 2022, 2026, 2030 ఇలా 4 ఇయర్స్ గ్యాప్లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. వీటిని సమ్మర్ అండ్ వింటర్ ఇలా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని 2020 అండ్ 2022 వీటి రెండింటికి 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. 2022, 2024కి 2 ఇయర్స్, ఇలా 2 ఇయర్స్ గ్యాప్లో వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఒక సిరీస్లో అరేంజ్ చేసినట్లయితే 2020లో సమ్మర్ ఒలింపిక్స్, నెక్స్ట్ 22లోనే వింటర్ ఒలింపిక్స్, 24లో అగైన్ సమ్మరు, 26లో అగైన్ వింటరు, మళ్ళీ 28లో అగైన్ సమ్మరు, 2030లో వింటర్. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి మనకు ఏదో ఒక కంట్రీలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఒకసారి సమ్మర్ ఒలింపిక్స్, నెక్స్ట్ టైం వింటర్ ఒలింపిక్స్ ఇలా జరుగుతున్నాయి అన్నమాట. వీటన్నిటిని సిరీస్లో పెట్టేసి పైన పాస్ట్ 2 అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో 2 కాకుండా అట్లీస్ట్ మోస్ట్ రీసెంట్ కంప్లీటెడ్ అండ్ అప్కమింగ్ సిటీస్ ఈ రెండన్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్గా 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి 2026 2 ఇయర్స్ గ్యాప్లోనే వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అవి వచ్చేసి ఇటలీలోని మిలాన్ అండ్ కోర్టినా డాంపెజో ఈ 2 సిటీస్లలో జరుగుతాయి. మిలాన్ అనేది ఒక సిటీ, ఇక్కడ కోర్టినా డాంపెజో అనేది ఒక సిటీ. ఒకవేళ వీలైతే వీటిని కూడా మొత్తం గుర్తుపెట్టుకోవాలనుకునేటట్టుకుంటే 2 సిటీస్, ఫస్ట్ 2 సిటీస్, నెక్స్ట్ 2 సిటీస్, నెక్స్ట్ 2 సిటీస్ అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 2 సిటీస్లో కూడా ఫస్ట్ కంట్రీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత వాటి సిటీస్ నేమ్స్. లైక్ జపాన్ అండ్ చైనా ఒక సిరీస్, ఫ్రాన్స్ అండ్ ఇటలీ ఒక సిరీస్, యూఎస్ అండ్ ఫ్రాన్స్ ఒక సిరీస్ లాగా అలా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ జపాన్లోని ఆబ్వియస్గా టోక్యోలో జరుగుతాయి, చైనాలో బీజింగ్లో జరుగుతాయి, ఫ్రాన్స్ నుండి ప్యారిస్లో జరిగాయి, ఇటలీ నుంచి మిలాన్ అండ్ కోర్టినా డాంపెజోలో జరిగాయి, నెక్స్ట్ యూఎస్ఏ నుంచి లాస్ ఏంజల్స్లో ఉంది,
నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ ఎల్ప్స్. ఈ ఫ్రెంచ్ ఎల్ప్స్ వచ్చేసి మనకు కాశ్మీర్ ఎలా ఇండియాకి కాశ్మీర్ ఎలానో ఫ్రాన్స్కి ఫ్రెంచ్ ఎల్ప్స్ అనేది వెరీ కూలెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ ఐస్ స్కేటింగ్ కానీ ఐస్ హాకీ ఇలాంటి గేమ్స్ అనేది కండక్ట్ చేయడానికి వెదర్ బాగుంటుంది కాబట్టి వింటర్లో ఫ్రాన్స్ నుండి ఫ్రెంచ్ ఎల్ప్స్ సిటీని ఆఫ్ చేసుకోవడం జరిగింది. సేమ్ అదే ఈ 6 సిటీస్లలో బోత్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ అండ్ పారాలింపిక్ గేమ్స్ రెండు ఒకే లొకేషన్లో జరుగుతాయి. మిగిలిన కేటగిరీ వచ్చేసి యూత్ ఒలింపిక్ గేమ్స్ మటుకు డిఫరెంట్ లొకేషన్స్లలో డిఫరెంట్ సీజన్స్లో జరుగుతాయి. 2024లో వచ్చేసి రీసెంట్గా వింటర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ వచ్చేసి ఇది కంగ్వాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జరిగాయి. ఇది స్పెల్లింగ్ ప్రకారం GNGW1 గంగ్వాన్ అయినప్పటికీ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ వచ్చేసి కంగ్వాన్ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. కంగ్వాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మీన్స్ సౌత్ కొరియా అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ 2026లో వచ్చేసి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ డకర్ సెనగల్లో జరుగుతాయి. డకర్ వచ్చేసి సెనగల్ యొక్క క్యాపిటల్ అనమాట. ఈ కొరియా వచ్చేసి అండ్ సెనగల్ ఈ రెండు వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి ఐడెంటిఫై చేయడానికి చూద్దాం. ఈ వరల్డ్ మ్యాప్లో సౌత్ కొరియా వచ్చేసి ఈ పోర్షన్లో ఉంటుంది. సౌత్ కొరియా వచ్చేసి ఈ ఆసియా అనే నేమ్ ఉంది కదా ఇక్కడ ఉంటుంది. ఈ పోర్షన్లో ఉంటుంది అన్నమాట. ఈ పోర్షన్లో పైన నార్త్ కొరియా కింద సౌత్ కొరియా, ఈ పోర్షన్లో సౌత్ కొరియా ఉంటుంది. నెక్స్ట్ సెనగల్ వచ్చేసి ఆఫ్రికా కంటినెంట్లోని ఈ ఏరియాలో సెనగల్ ఉంటుంది. ఆఫ్రికాలో ఫస్ట్ టైం యూత్ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయని రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఒలింపిక్ గేమ్స్ ఫ్లాగ్ అండ్ మెడల్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఒలింపిక్ ఫ్లాగ్లో టోటల్గా ఈ 5 రింగ్స్ ఉంటాయి. 5 రింగ్స్కి 5 కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక వైట్ కలర్ ఉంటుంది. టోటల్గా వచ్చేసి 6 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 6 కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే ఎనీ వన్ ఆఫ్ ది ఈ 6 కలర్స్లో ఏదో ఒక కలర్ వచ్చేసి వరల్డ్లోని ప్రతి నేషన్ యొక్క ఫ్లాగ్లో ఉంటుందంట. దాన్ని బేస్ చేసుకొని ఈ ఫ్లాగ్ డిజైన్ చేశారని వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అలాగే ఇందులో 5 రింగ్స్ ఉంటాయి. ఈ ఫ్లాగ్లో 5 రింగ్స్ ఉంటాయి. 5 రింగ్స్ వచ్చేసి 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. 5 కాంటినెంట్స్ వచ్చేసి ఓషియానా, ఇక్కడ 2 పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఓషియేనియా అండ్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అండ్ అమెరికా మీన్స్ బోత్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా 2 కాంటినెంట్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఈ 2 పిక్చర్స్ ఎందుకు ఇచ్చానంటే స్పెసిఫిక్గా ఈ సపరేట్ కలర్ అనేది సపరేట్ కాంటినెంట్కి అనేది ఉన్నట్లుగా రిపోర్ట్లో లేదని మెన్షన్ చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ ఓషియానియా వచ్చేసి బ్లూ కలర్లో మెన్షన్ చేశారు, బట్ ఈ పిక్చర్లో వచ్చేసి ఓషియానియా వచ్చేసి గ్రీన్ కలర్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇలా స్పెసిఫిక్గా ఒకే కలర్ అనేది ఒకే కాంటినెంట్ రిప్రజెంట్ చేస్తుంది అనేది రూల్ ఏం లేదు. బట్ కొన్ని ఛానల్స్ అండ్ కొన్ని క్వశ్చన్ ఫ్రేమింగ్స్ వచ్చేసి బ్లూ కలర్ అనేది ఏ కాంటినెంట్ మెన్షన్ చేస్తుంది, ఎల్లో కలర్ అనేది ఏ కాంటినెంట్ మెన్షన్ చేస్తుందని క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కలర్స్ అనేది నేషన్ ఫ్లాగ్స్ను మాత్రమే మెన్షన్ చేస్తుంది కానీ స్పెసిఫిక్గా కాంటినెంట్ అంటూ ఏం మెన్షన్ చేయదు అనమాట. నెక్స్ట్ మెడల్స్ను చూసినట్లయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెడల్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడల్స్కి రిబ్బన్ ఇస్తారు కదా, రిబ్బన్ వచ్చేసి బ్లూ కలర్ రిబ్బన్ వచ్చేసి రెగ్యులర్ అథ్లెటిక్స్కి సమ్మర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అయిన ఒలింపిక్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ రెడ్ కలర్ రిబ్బన్ వచ్చేసి పారాలింపిక్స్లో విన్ అయిన అథ్లెట్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఈ మెడల్స్ వచ్చేసి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగిన ఒలింపిక్స్లో ఇవ్వడం జరిగింది. వీటి యొక్క డైమెన్షన్స్ లైక్ డయామీటర్ ఈక్వల్ టు 85 mm, థిక్నెస్ ఈక్వల్ టు 9.2 mm లాగా ఇవ్వడం జరిగింది. అలాగే వీటి వెయిట్ వచ్చేసి
గోల్డ్ అయితే 529 గ్రామ్స్. 529 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ కేజీ గోల్డ్ అనమాట. కానీ హాఫ్ కేజీ టోటల్గా గోల్డే ఉండదు, అందులో కాంపోజిషన్ ఉంటుంది. గోల్డ్ సర్టెన్ పర్సెంటేజ్, జింక్ సర్టెన్ పర్సెంటేజ్ అలా. అండ్ సిల్వర్ వచ్చేసి 525 గ్రామ్స్, జస్ట్ 4 గ్రామ్స్ తక్కువ గోల్డ్ కంటే సిల్వర్. ఇది కూడా మోర్ దాన్ హాఫ్ కేజీ ఉంటుంది. నెక్స్ట్ బ్రాంజ్ వచ్చేసి 455 గ్రామ్స్, ఇది లెస్ దాన్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్లయితే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది వచ్చేసి సిల్వర్, గోల్డ్ అండ్ బ్రాంజ్ 3 మెడల్స్ వచ్చేసి విత్ బ్లూ కలర్ ట్యాగ్ అనమాట. ఇవి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అథ్లెటిక్స్కి ఇస్తారు. ఈ సేమ్ టైం సిల్వర్, గోల్డ్ అండ్ బ్రాంజ్ విత్ రెడ్ కలర్ రిబ్బన్, ఇవి వచ్చేసి పారాలింపిక్స్లో విన్ అయిన అథ్లెటిక్స్ ఇస్తారు. ఇక్కడ ఇయర్స్ని వచ్చేసి ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఈ సిరీస్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లైక్ 1950 to 1959 టోటల్గా ఈ 10 ఇయర్స్లో జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ ఒకచోట లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల రివిజన్ చేయడానికి ఈజీ ఉంటుంది. అలాగే 2020 నుంచి 2029 వరకు జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ ఒకచోట లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ 1956లో మెల్బర్న్ ఒలింపిక్స్లో విక్టోరియా స్టేట్ ఆస్ట్రేలియాలో జరిగాయి కాబట్టి దీన్ని 1950 to 59 గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి 2020 నుండి 2028 వరకు జరిగిన ఒలింపిక్స్ అన్నీ ఈ గ్రూప్లో 20 to 2029 గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. 2030లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ని 2030 నుంచి 39 ఈ 10 ఇయర్స్లో జరిగిన గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు చూసిన డిస్కషన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 1956 మెల్బర్న్ ఒలింపిక్ గేమ్స్ 74 years ఓల్డ్ గోల్డ్ మెడల్ అథ్లెట్ డాష్ రీసెంట్లీ పాస్డ్ అవే. ఇక్కడ పర్సన్ గురించి అడిగారు కాబట్టి పర్సన్ నేమ్ వచ్చేసి గ్రెగోరీ కర్టిస్ బెల్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గ్రెగోరీ కర్టిస్ బెల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఇన్ విచ్ కంట్రీ. ఆయన ఏ కంట్రీలోని ఏ స్టేట్, ఇండియానా స్టేట్, యుఎస్ఏ కంట్రీకి చెందినవారు అనమాట. యుఎస్ఏ కంట్రీ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్. ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి వీలుంటుంది కాబట్టి కాంటినెంట్ని కూడా స్పెసిఫై చేయడం జరిగింది. నార్త్ అమెరికా అనమాట. యుఎస్ఏ కంట్రీ యొక్క క్యాపిటల్, కరెన్సీ అండ్ కరెన్సీ కోడ్. ఈ కంట్రీని గుర్తుపెట్టుకోవడానికి సేమ్ ఈ సిరీస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లైక్ నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్ డాలర్స్, యుఎస్డి. ఈ ఫార్మాట్ని ప్రతి కంట్రీకి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వాటి యొక్క మ్యాప్ పాయింట్ కూడా మైండ్లో ఈజీ గుర్తుకోవడానికి ట్రై వీలుంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి గ్రెగోరీ కర్టిస్ బెల్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ డాష్ ఇయర్స్. 94 years. 90 + 4 years లాగా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి చెప్పగలం. గ్రెగోరీ కర్టిస్ బెల్ ఓన్ డాష్ టైప్ ఆఫ్ మెడల్. సిక్స్త్ క్వశ్చన్ గోల్డ్ మెడల్ అనమాట. ఇక్కడ ఓన్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి విన్ యొక్క ఫార్మ్స్ విన్, ఓన్ అనమాట. అందుకే చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి గ్రెగోరీ కర్టిస్ బెల్ ఓన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ డాష్ ఒలింపిక్ గేమ్స్. ఏ ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. 1956 మెల్బర్న్ ఒలింపిక్స్. వీలైతే ఇక్కడ విక్టోరియా స్టేట్ ఆస్ట్రేలియా అని కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మెల్బర్న్ సిటీ సిచ్యువేటెడ్ ఇన్ డాష్ స్టేట్ ఇన్ డాష్ కంట్రీ. మెల్బర్న్ సిటీ ఏ స్టేట్లోని ఏ కంట్రీలో ఉంటుంది. ఆస్ట్రేలియా కంట్రీలోని విక్టోరియా స్టేట్లో మెల్బర్న్ సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆస్ట్రేలియా కంట్రీ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్. ఈ విధంగా కూడా కాంటినెంట్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓషియానియా ఆర్ ఆస్ట్రేలియా అనమాట. ఇక్కడ ఆస్ట్రేలియా కాంటినెంట్ని ఓషియానియా అని కూడా పిలుస్తారు. మోర్ దాన్ 95% ఆఫ్ ది ఓషియానియా కాంటినెంట్ కవర్డ్ బై ఆస్ట్రేలియా కంట్రీ ఓన్లీ. అందుకే ఆస్ట్రేలియాని బోత్ కంట్రీ అండ్ కాంటినెంట్ లాగా కూడా ట్రీట్ చేస్తారు. 10th క్వశ్చన్ వచ్చేసి ఆస్ట్రేలియా కంట్రీ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ కోడ్. క్యాపిటల్, కరెన్సీ అండ్ కరెన్సీ కోడ్ ఆల్ గుర్తుపెట్టుకుని ఓషియానియా కాంటినెంట్, ఆస్ట్రేలియా కంట్రీ, క్యాన్బెరా క్యాపిటల్ సిటీ, ఆస్ట్రేలియా డాలర్ యొక్క కోడ్ వచ్చేసి ఏయుడి. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి గ్రెగోరీ కర్టిస్ బెల్ వెల్ నోన్ ఇన్ డాష్ గేమ్స్ ఇన్ అథ్లెటిక్స్. అథ్లెటిక్స్లో స్పెసిఫిక్గా ఏ గేమ్లో స్పెషలిస్ట్ అనమాట. లాంగ్ జంప్. సారీ అండి, ఇక్కడ గ్రెగోరీ కర్టిస్ బెల్ గారు అథ్లెటిక్స్లో ఏ గేమ్ అండ్ ఆయన స్పెషాలిటీలో ఈ
లాస్ట్ పాయింట్ అనేది మర్చిపోయాం. గ్రెగరీ కర్టిస్ బెల్ గారు అథ్లెటిక్స్లో ఫేమస్ కదా. అథ్లెటిక్స్లోని ఏ గేమ్ అంటే అథ్లెటిక్స్లో చాలా గేమ్స్ ఉంటాయి. లైక్ లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, లైక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ గేమ్స్ అన్నీ అథ్లెటిక్స్లో వస్తాయి. ఈయన లాంగ్ జంప్లో స్పెషలిస్ట్ అనమాట. ఈయన జంప్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 7.83 మీటర్స్. 7.83ని 7 + 0.83 7.83 లాగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జంప్డ్ అనేం కదా, ఆల్రెడీ జంప్ చేశారు కాబట్టి పాస్ట్ టెన్స్లో జంప్ లాగా వేసాం. జంప్కి వర్బ్ ఫామ్స్ వచ్చేసి జంప్, జంప్, జంప్ అనమాట. యూనిట్ నేమ్స్ వచ్చేసి ఏదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యూనిట్ ఈక్వల్ టు 1 జస్ట్ సింగులర్ ఫామ్లో మీటర్ లాగా ట్రీట్ చేసాం. యూనిట్ మోర్ దాన్ 1 ఉంటే లైక్ 5 అనేది మీటర్స్ ప్లూరల్ ఫామ్లో మెన్షన్ చేసాం. 7 కూడా 7 మీటర్స్ లాగా మెన్షన్ చేసాం. బట్ యూనిట్ సింబల్స్ మటుకు ఆల్వేస్ సింగులర్ ఫామ్లోనే మెన్షన్ చేయాలన్నమాట. లైక్ 1 మీటర్, 5 మీటర్, ఈవెన్ 5 అనేది మోర్ దాన్ 1 అయినా కానీ ఎంఎస్ అనేది మెన్షన్ చేయకూడదు. అదొక రూల్ అనమాట. 7 కూడా 7M లాగా మెన్షన్ చేయాలి ఒకవేళ. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి డాష్ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఒలింపిక్ ఫ్లాగ్. ఒలింపిక్ ఫ్లాగ్లో టోటల్ ఎన్ని కలర్స్ ఉంటాయి? 6 కలర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి డాష్ ఆర్ ద కలర్స్ అపియరింగ్ ఆన్ ది ఒలింపిక్ ఫ్లాగ్. ఒలింపిక్ ఫ్లాగ్లో 5 రింగ్స్ యొక్క కలర్స్ లైక్ బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్ 5 కలర్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ డాష్ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఒలింపిక్ ఫ్లాగ్. మొత్తం 5 రింగ్స్ ఉంటాయి. 5 రింగ్స్ వచ్చేసి 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. 2024 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ హోస్టెడ్ ఇన్ విచ్ సిటీ. రీసెంట్గా జరిగిన సమ్మర్ ఒలింపిక్స్, ఇంటర్నేషనల్ సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగాయి. నెక్స్ట్ 2026 నెక్స్ట్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయంటే మిలాన్ అండ్ కోర్టినా డాంపెజో ఇటలీలో జరుగుతాయి. సేమ్ ఈ 2 సిటీస్లోనే పారాలింపిక్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి స్పెసిఫిక్గా నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఏం ఫ్రేమ్ చేయలేదు. బట్ యూత్ గేమ్స్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్లో జరిగాయి కాబట్టి నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి 2024 సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ హోస్టెడ్ ఇన్ విచ్ సిటీ. దిస్ ఈజ్ కంగ్వన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. కంగ్వన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా కంగ్వన్, సౌత్ కొరియా. నెక్స్ట్ 2026 నెక్స్ట్ అప్కమింగ్ వింటర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ వచ్చేసి ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టుంది. 2024లో వింటర్ ఒలింపిక్స్ జరిగాయి. 2026లో వచ్చేసి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి. ఇవి వచ్చేసి డకర్, సెనెగల్లో జరుగుతాయి. ఇది ఆఫ్రికన్ కంటినెంట్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలిగినట్లయితే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది వీడియో చూసిన వెంటనే చేయగలిగారు చూడండి. ఒకవేళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతే వీడియోని ఇంకోసారి చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.